iQZ9X ఈరోజు మనం ఫుల్ రివ్యూ చూద్దాము. సో యాక్చువల్గా చాలా మంది ఈ ఫోన్ అని కొనచ్చా అని కమెంట్స్లో అడిగారు అనమాట. దానికోసం ఈ ఫోన్ నేను తెప్పించాను. యాక్చువల్గా వివో T3X ఉంది కదా, రెప్లికానే ఇది, ఇంకేం కాదు. కాకపోతే కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ ఫోన్లో మనకి స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ అనమాట. ఈ ప్రైస్ బ్రాకెట్లో మనం యూజువల్గా స్నాప్డ్రాగన్ 695 అండ్ స్నాప్డ్రాగన్ 6 Gen వచ్చి 20,000 ప్రైస్ బ్రాకెట్లో ఒక 15 అలా చూస్తూ ఉంటాం. బట్ వీళ్ళు 12-13 వేలు తీసుకొచ్చారనమాట. చాలా మంచిగా అనిపించింది నాకు మాత్రం. బట్ రివ్యూకి వెళ్దాం ఫస్ట్ ఒకసారి. సో ఫస్ట్ చూసుకుంటే ఈ ఫోన్లో ఉన్న ప్రాసెసర్ అనమాట. ఈ ఫోన్లో మనం ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్తో వస్తుంది అనమాట. నేను టెస్ట్ చేసినప్పుడు అరౌండ్ ఒక 5.5 లాక్ వచ్చింది ఆండ్రాయిడ్ స్కోరు. అండ్ CPU తోట టెస్ట్ నేను రన్ చేశాను అనమాట. అరౌండ్ ఒక 92% ఏమో వచ్చింది. చాలా బాగుంది, చాలా కన్సిస్టెంట్గా ఉంది. ఎక్కడ మనకి ఓవర్ హీటింగ్ ఇష్యూస్ కానీ అవన్నీ మీరైతే నోటీస్ చేయరు. అండ్ గేమింగ్ కోసం నేను ఈ ప్రాసెసర్ రికమెండ్ చేయను. కాకపోతే గేమింగ్ వచ్చేసి BGMI వచ్చేసి మన దీంతో స్మూత్ అల్ట్రా వరకే 40 FPS మాత్రం చూపిస్తుంది అనమాట. అది మాత్రమే. కాకపోతే మన డే లైఫ్ టాస్క్లు వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, UIలో కూడా చాలా బాగుంది, చాలా స్మూత్గా ఉంది, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు. ఈ ప్రైస్ బ్రాకెట్లో ఈ ప్రాసెసర్ మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ అని మాత్రం చెప్పొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే డిస్ప్లే. సో యూజువల్గా మనము అరౌండ్ ఒక 15 వేలు మన బడ్జెట్ దాటుతుందంటే AMOLED స్క్రీన్స్ వస్తుంది కదా, ఇది 15 వేలు లోపలే ఉంది. మనం స్నాప్డ్రాగన్ 6 Gen 1 ఇవ్వడం వల్ల డిస్ప్లే కొంచెం కాంప్రమైజ్ చేశారు. IPS LCD ప్యానల్ వస్తుంది అనమాట. ఇది మనకి 120 సపోర్ట్ చేస్తుంది. ఫుల్ HD ప్లస్ IPS LCD ప్యానల్ 6.7 ఇంచెస్ వస్తుంది అనమాట. సో డిస్ప్లేని చూసినంత వరకు మనకి AMOLED స్క్రీన్లో ఉన్నంత కలర్స్ వివిడ్గా బూస్ట్ చేసి చూపించడం అవంతా ఏముండదు. కానీ బాగుంది డిస్ప్లే చూడడానికి అయితే. వ్యూవింగ్ యాంగిల్స్ కానీ అన్నీ బాగుంది. ఎక్కడ లో క్వాలిటీ ప్యానల్ అన్నట్టుకైతే నాకు అనిపించలేదు. కాకపోతే AMOLED స్క్రీన్ ఇవ్వకుండా IPS LCD ప్యానల్ ఇచ్చారు. అది కూడా ఇచ్చింటే బాగుండు అనేది నా ఒపీనియన్. బట్ ఓకే, మనం 6 Gen 1 ఇచ్చారు కాబట్టి నేను ఖచ్చితంగా మనం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే స్పీకర్స్. ఈ ఫోన్లో మన స్పీకర్ చూసుకుంటే స్టీరియో స్పీకర్ ఆఫర్ చేస్తున్నారు అనమాట. నేను టెస్ట్ చేసినప్పుడు సౌండ్ క్వాలిటీ బాగుంది. అండ్ ఇంకోటి ఏమంటే 200%, 300% వరకు మీరు వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. ఇవంతా జిమ్మిక్లే. అండ్ 300% వెళ్ళే కొద్దిగా ఆ వాల్యూమ్ డిస్టార్షన్ ఎక్కువ వస్తుంది. అంత లౌడ్ ఏం లేదు, 100% చాలు. దాన్ని పెట్టుకోనండి. ఒక గుడ్ డీసెంట్గా ఉన్న స్పీకర్స్ మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదు. కొంచెం బాయ్స్ అయితే బాగుండు. బట్ ఓకే, ఈ ప్రైస్ బ్రాకెట్కి ఇంత మనం ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం అనమాట. నెక్స్ట్ కమింగ్ టు బ్యాటరీ డిపార్ట్మెంట్. ఈ ఫోన్లో మెయిన్ ప్రో ఏదైనా ఉందంటే 6000 mAh బ్యాటరీ. దాన్ని ఛార్జ్ చేయడానికి 44 వాట్ ఛార్జర్ మన బాక్స్లో ఇంక్లూడ్ చేస్తున్నారు అనమాట. దీని నుంచి మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు మాత్రం దగ్గర కొన్నిసార్లు అయితే 2 గంటల సేపు పట్టచ్చు. ఒక గంట 40 నిమిషాల నుంచి 1 గంట 50 నిమిషాలు పడుతుంది మీకు ఫుల్ ఛార్జ్ అవ్వడానికి మాత్రం. 1 hour 50 minutes ఖచ్చితంగా పడుతుంది మీకు ఫుల్ ఛార్జ్ అవ్వడానికి మాత్రం. కాకపోతే నేను ఈ ఫోన్ని తెచ్చినప్పటి నుంచి మహా అంటూ ఒక 3 సార్లు ఛార్జింగ్ పెట్టినాను. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే రెండు రోజులు మీకు ఈజీగా వస్తుంది, కన్ఫామ్గా చెప్తున్నా. మనం ఈ ఫోన్లో మనం హెవీ టాస్క్ రన్ చేయము, గేమింగ్ వాడడం కాబట్టి నార్మల్గా యూట్యూబ్ చూడడానికి, ఇన్స్టాగ్రామ్ చూడడానికి, ఫేస్బుక్, వాట్సాప్ ఏదైనా సరే, కాల్స్ మాట్లాడినా కూడా సరే చాలా బాగుంది. బ్యాటరీ లైఫ్ మాత్రం చాలా బాగా అన్ని మాత్రం టెస్ట్ చేసినప్పుడు మాత్రం నిజంగా చాలా బాగా అనిపించింది. బ్యాటరీ డిపార్ట్మెంట్ మాత్రం ఈ ఫోన్లో నాకు పిచ్చగా నచ్చింది. ఈ ప్రైస్ బ్రాకెట్లో మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాటరీ పర్ఫార్మెన్స్ చెప్తాను నేను. కాకపోతే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ మనకి ఆ బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కడం కోసం మాత్రం. బట్ ఓకే, నెక్స్ట్ కమింగ్ టు కెమెరా డిపార్ట్మెంట్. ఈ ఫోన్లో మనకి బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 50 MP ఇస్తున్నారు అనమాట. అండ్ 2 MP మ్యాక్రో కెమెరా దాని పక్కన పెట్టేయండి. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 8 MP సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు అనమాట. నేను టెస్ట్ చేసినప్పుడు డే టైంలో కానీ నైట్ టైంలో కానీ ఇమేజ్ కొంచెం బాగుంది, షార్ప్నెస్ కానీ కొంచెం బాగానే ఉంది. నైట్ టైంలో కొంచెం నాయిస్ ఎక్కువ ఉంటుంది. బట్ డే టైంలో మాత్రం కొంచెం యూజువల్ పిక్చర్స్ ఉంది, బాగుంది. ఆ ప్రైస్ బ్రాకెట్ మాత్రం చాలా మంచిగా ఉంది ఇమేజ్ మాత్రం. కాకపోతే పోర్ట్రైట్స్ మనకి ఈ ఫోన్లో నేను పోర్ట్రైట్స్ ఇస్తే కొంచెం విధాలుగా చూపిస్తుంది. బ్యాక్ సైడ్ పూలు వచ్చినట్టుగా, కొంచెం మనకి గజిబిజిగా అయినట్టుగా అన్ని ఆఫ్ చేసినా కూడా అలానే చూపిస్తుంది అనమాట. పోర్ట్రైట్స్ అంత గొప్పగా లేవు. మెయిన్ కెమెరాలో నార్మల్ ఫోటోస్ తీసుకోవడానికి మాత్రం చాలా బాగుంది, ఎటువంటి డౌట్ లేదు. అండ్ కమింగ్ టు ఫ్రంట్ కెమెరా, దీంతో మన ఫోటోలు తీసినప్పుడు డే టైంలో ఓకే బాగానే ఉంది, కొంచెం ఇమేజ్ బాగానే క్యాప్చర్ చేస్తుంది. కానీ డే టైం కూడా కొంచెం సాఫ్ట్ వస్తుంది ఇమేజ్. బట్ నైట్ టైంలో అంత గొప్పగా లేదు, ఎక్కువ సాఫ్ట్ ఉంది, నాట్ యూజబుల్ మాత్రం చెప్పుకోవచ్చు. ఓకే, కమింగ్ టు వీడియో డిపార్ట్మెంట్. ఈ ఫోన్లో మన బ్యాక్ సైడ్ వచ్చేసి 1080p 30% రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. అంత గొప్పగా అయితే ఏం లేదు. వీడియో క్వాలిటీ మాత్రం ఓకే, యావరేజ్గా డే టైంలో కానీ ఆ నైట్ టైంలో కానీ కొంచెం యావరేజ్గా ఉంది. అండ్ స్టెబిలైజేషన్ ఆఫర్ చేయడం లేదు, అది ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుందన్నమాట. అదే అంత గొప్పగా అయితే ఏం లేదు. వీడియో క్వాలిటీ మాత్రం యావరేజ్గా ఉంది. అండ్ ఫ్రంట్ కెమెరా వీడియో క్వాలిటీ కూడా 1080p 30 FPS మాత్రమే, అది కూడా అంతంత మాత్రమే ఉంది, కొంచెం యావరేజ్గా ఉందన్నమాట. అంత గొప్పగా అయితే అనిపించలేదు. ఓకే, బట్ ఈ ప్రైస్ బ్రాకెట్లో మెయిన్ సెన్సర్ ఏదైతే ఇచ్చారు 50 MP మెయిన్ కెమెరా, అది మాత్రం యూజబుల్గా ఉంది. ఫొటోస్ క్వాలిటీ నైట్ టైంలో కానీ డే టైంలో కానీ. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా డే టైంలో ఒక యూజబుల్ పిక్చర్స్ క్యాప్చర్ చేస్తుంది అనమాట. ఇది నెక్స్ట్ కమింగ్ టు బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్. దీంతో చుట్టూ పాలికార్బన్ ఫ్రేమ్ ఇస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ అనమాట. ఇది పాండా గ్లాస్ ఏమో చెప్పారనమాట ఫ్రంట్ ప్రొటెక్షన్, అదేం పెద్దగా అనిపించలేదు.
టెంపర్లో వేసుకొని వాడండి. మనకి రావడమే స్క్రీన్ గార్డ్ ఇస్తారనమాట. అండ్ బాక్స్లో కూడా మనకి పౌచ్ ప్రొవైడ్ చేసి ఉంటారు. సో బాగానే ఉంది, కాకపోతే చాలా లూజ్గా ఉంది. ఇది బ్యాక్ పట్టుకుంటే కొంచెం నాకు లూజ్ అనిపించింది, ఫిట్ అవ్వాలి సరిగా అనిపించింది మాత్రం. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ఓఎస్ డిపార్ట్మెంట్. ఈ ఫోన్లో మనకి Android 14తో వస్తుంది, FunTouch 14తో వస్తుంది అనమాట. బ్లోట్వేర్ ఎక్కచకంగా ఉంటుంది, దాంతో ఎటువంటి డౌట్ లేదు. నేను ఈ FunTouch OS వాళ్ళకి ఏం చెప్తానంటే, మీరు చాలా ఇంప్రూవ్మెంట్స్ తీసుకురావాలి. ఈ ప్రైస్ బ్రాకెట్ ఇదే కాదు, 50,000 ప్రైస్ బ్రాకెట్లో కూడా మనతో పోటీ చేస్తున్న చాలా ఓఎస్, మనకి ఆక్సిజన్ ఓఎస్ కానీ, నథింగ్ ఓఎస్ కానీ, చాలా ఓఎస్ ఇప్పుడు రీసెంట్గా వస్తున్న రియల్మీ, అదే అన్ని కలర్ ఓఎస్ కిందకే వస్తుందిలే కానీ, బట్ అన్నీ కూడా 1 UI అయితే ఇంక్లూడ్ చేసుకుంటే కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇన్ఫినిక్స్లో వస్తున్న ఓఎస్ కూడా దీనికన్నా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది అనమాట. ఓఎస్ డిపార్ట్మెంట్లో మాత్రం వీళ్ళు ఓఎస్లో మాత్రం చాలా వెనకబడి ఉన్నారు. దాని ఒకటి ఐక్యూ అండ్ వివో, మీరు తొందరగా గుర్తించకపోతే ఇది తొందరగా చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ ఇట్, ఓకేనా? సో ఈ ఓఎస్ మాత్రం ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసి ఉండాల్సింది. బట్ ఓకే, ఐ థింక్ వీళ్ళు మోస్ట్ 2 years ఇస్తారు అనుకుంటా అప్డేట్ మాత్రం. చూద్దాం ఎంతవరకు అనేది, ఎన్ని ఏళ్ళు ఇస్తారు చూద్దాము. బట్ ఫైనల్ వర్డిక్ట్, నా కంక్లూజన్ ఏం చెప్తానంటే మాత్రం ఈ ఫోన్ గురించి ఖచ్చితంగా 12-13 వేల ప్రైస్ బ్రాకెట్లో దీని స్పీకర్స్ కానీ, డిస్ప్లే కానీ, అండ్ దీనికి ఇస్తున్న ప్రాసెసర్, ముఖ్యంగా బ్యాటరీ డిపార్ట్మెంటు ఖచ్చితంగా నార్మల్ అమ్మ నాన్నకి, మనం డ్రైవింగ్ ఫీల్డ్ వర్క్ చేస్తుంటారు కదా వాళ్ళకి కానీ ఎవరికైనా సరే ఈ 15,000 బిలో 15,000 లోపల మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అవుతుంది. ఎటువంటి డౌట్ లేదు, కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అనమాట. నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. బిలో మీ బడ్జెట్ ఒక 12-13 వేలు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఫోన్ తీసుకోండి. కొంచెం హైయర్ ర్యామ్ వేరియంట్ తీసుకోండి, కొంచెం బెటర్గా ఉంటుంది, కొంచెం లాంగ్ లైఫ్ వస్తుంది అనమాట. ఇది గైస్ IQ Z9X ఒక ఫుల్ రివ్యూ. సో ఇంకేం వచ్చింది కదా మెన్షన్ చేయండి, మోస్ట్ రిప్లై ట్రై చేస్తాను. దిస్ సార్ ఇంకా వాచింగ్. బై బై నౌ.